నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు కొత్తపేట శనక్కాయల రోడ్లో కొనసాగుతున్న సిటిజన్ హాస్పిటల్ ప్రస్తుతం గుంటూరు తోట బస్టాండ్ సమీపంలో అమర్ హాస్పిటల్ ఎదురు మార్పు చేసినట్లు ప్రముఖ న్యూరాలజిస్ట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సులభంగా వైద్యం చేరుకునే విధంగా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించేందుకు ఈ మార్పు చేపట్టామని తెలిపారు. మల్టీ మరియు సూపర్ స్పెషాలిటీ సేవలతో సిటిజన్ హాస్పిటల్ ఇప్పటికే మంచి గుర్తింపు పొందిందని, కొత్త ప్రాంగణంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. మార్చి 23 సోమవారం నుండి ఆసుపత్రిలో న్యూరాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్ వంటి విభాగాల్లో అనుభవజ్ఞులైన వైద్యులు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాలతో నిర్ధారణ చికిత్సలు నిర్వహించబడతాయని తెలిపారు. గుంటూరు ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని డాక్టర్ బాలకృష్ణ కోరారు. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ ఆర్ బాలకృష్ణ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. గత 6 సంవత్సరాలుగా సిటిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శనక్కాయల ఫ్యాక్టరీ నందు మీ అందరికీ వైద్య సేవలు అందిస్తున్నాము. ఈ రోజు నుంచి సిటిజన్ హాస్పిటల్స్ మన గుంటూరు తోట మొదటి లైన్ అమర్నాథ్ గారి హాస్పిటల్ ఎదురుగా మార్చడం జరిగింది. సో ఇక్కడ నుంచి మా యొక్క అన్ని వైద్య సేవలు అనేది ఇవాళ నుంచి ప్రారంభించాము. సో ఇది కనుక అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. మన దగ్గర న్యూరాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, అలాగే ఆర్థోపెడిక్, యూరాలజీ అండ్ జనరల్ సర్జరీ సేవలు అనేవి కలవు. 24/7 ఫార్మసీ అండ్ 24/7 ఐసీయూ, అన్ని రకాల ఆపరేషన్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం.